ఏ రాష్ట్రం ఏ లాంగ్వేజ్ అనేది ముఖ్యం కాదు, సంపాదన ఎలా సాధించాలి అన్నదే నేటి యువత ఆలోచన. ఆ దిశగా అడుగులు వేసిన వారు, భాషపై పట్టు సాధించిన వారు ఎందరో విదేశాలకు నిర్భయంగా వెళ్లి కుటుంబ పోషణకు ఆధారంగా మారుతున్నారు. మాతృభాష ప్రాముఖ్యత ఎంతైనా ఉన్నా విస్తృతంగా అభివృద్ధి సాధించాలంటే బహుభాషా ప్రావీణ్యం అవసరం. రాజకీయంగా భాషలపై మాటలు తోటాలుగా పేలొచ్చు, కానీ వ్యక్తిగత అభివృద్ధికి అడ్డుగోడలు ఛేదించే శక్తి మాత్రం భాషకే ఉంది. తాజాగా మంత్రి లోకేష్ తనకు 3 భాషల్లో ప్రావీణ్యం ఉందని చెప్పిన సందర్భం ఈ చర్చకు కొత్త దిశనిచ్చింది. ఇంతకీ దక్షిణాది రాష్ట్రాల్లో భాషలపై వ్యక్తమవుతున్న ఆ గోలేంటి? లోకేష్ తన సమర్థవంతమైన జవాబుతో ఎలా చెక్ పెట్టారు? ఈ అంశాలపై ఒక లోతైన దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. ఆ విషయాలేంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల కాలంలో పరిణితి చెందిన నాయకత్వాన్ని ప్రతిబింబిస్తున్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులతో ఆయన భేటీలు కీలక మలుపులు తీసుకుంటున్నాయి. ప్రత్యేకించి పెట్టుబడులు రాక, టెక్నాలజీ అభివృద్ధి వంటి అంశాల్లో కేంద్ర పెద్దలతో చర్చించే సమయంలో లోకేష్ చూపిస్తున్న ఆలోచన ధోరణి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానాన్ని మంత్రి లోకేష్ బహిరంగంగా సమర్థించారు. ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్ 2025 వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంటూ విద్యారంగంపై తన దృక్పథాన్ని స్పష్టంగా వెల్లడించారు. ఆయన మాటల్లో నిగూఢమైన సందేశం, ఆత్మవిశ్వాసం, దూరదృష్టి అన్నీ కలిసి ఆ వేదికపై ఉన్న వారిని మాత్రమే కాదు, ప్రజల దృష్టిని ఆకర్షించేలా చేశాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానంపై పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా హిందీ భాషపై చర్చలు ముదురుతున్నాయి. అయితే వాస్తవంగా చూస్తే ఈ విధానంలో 3 భాషలు నేర్చుకోవాలని సూచించినప్పటికీ హిందీని ఎక్కడా తప్పనిసరిగా పేర్కొనలేదు. మాతృభాషలో బోధనకు ప్రాధాన్యమిస్తూనే అవసరమైన స్థాయిలో హిందీ నేర్చుకోవడం ఎంత అవసరమో గుర్తించాలని మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత అనుభవాన్ని మంత్రి నారా లోకేష్ పంచుకున్నారు. తాను 3 భాషల్లో ప్రావీణ్యం సాధించానని, తన కుమారుడు కూడా అదే దిశగా ప్రయత్నిస్తున్నాడని ఆయన వెల్లడించారు. నేటి ప్రపంచంలో పలు భాషల్లో ప్రావీణ్యం సంపాదించేందుకు యువత పోటీ పడుతోంది. జర్మన్, జపనీస్ వంటి అంతర్జాతీయ భాషలు కూడా ఈ పోటీలో భాగమవుతున్నాయి. భాషలు ఇప్పుడు కేవలం సంభాషణ సాధనంగా కాకుండా అవకాశాల ద్వారంగా మారుతున్నాయి. ప్రతి విమర్శ వెనుక ఓ భావన నిగూఢంగా దాగి ఉంటుంది. అలాగే ప్రతి సమస్యకు ఓ పరిష్కారం తప్పకుండా కనిపిస్తుంది. ఇదే జరిగింది మంత్రి నారా లోకేష్ ఇంటర్వ్యూలో. ఉత్తరాది రాష్ట్రాల్లో దక్షిణాది భాషలు నేర్చుకోవాలా అనే ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఎందుకు నేర్చుకోకూడదు? ఏపీలోని సరిహద్దు ప్రాంతాల్లో ఒడియా, తమిళం, కన్నడ మాధ్యమాల్లో బోధించాలంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పిల్లలు తాము కోరుకునే భాష నేర్చుకోవాలి. రాజకీయ నిర్ణయాల ఆధారంగా అది జరగకూడదు అని లోకేష్ స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మాటలు వాస్తవమే. తమిళనాడు సరిహద్దులోని ఏపీ ప్రాంతాల్లో పలు దీవులు ఉన్నాయి. అక్కడి ప్రజల జీవనశైలి, సంప్రదాయాలు, సంభాషణ అన్నీ తమిళ భాషతో ముడిపడి ఉన్నాయి. ఈ భాషా అనుబంధాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం ఆ ప్రాంత విద్యార్థులకు ప్రత్యేకంగా తమిళ భాషలో బోధన కల్పిస్తోంది. భాషలు కేవలం రాజకీయ చర్చలకు కాదు, ప్రజల జీవనానికి, సంస్కృతికి, విద్యకు అనుబంధంగా ఉండాలి. లోకేష్ వ్యాఖ్యలు ఈ విషయాన్ని స్పష్టంగా ప్రతిబింబించాయి. ఇక్కడే మనం మరో ముఖ్యమైన విషయం గుర్తు చేసుకోవాలి. భారత రాజకీయ చరిత్రలో భాషా ప్రావీణ్యం కలిగిన నాయకులు అనేక మంది ఉన్నారు. వారు కేవలం రాజకీయ వ్యూహాల్లోనే కాదు, భాషా సామర్థ్యం ద్వారా ప్రజలతో అనుబంధాన్ని ఏర్పరిచారు. అంతర్జాతీయ వేదికలపై భారత ప్రాతినిధ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. సాంస్కృతిక విలువలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ కోణంలో అత్యున్నత స్థాయికి చేరిన నాయకుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు ఒకరు. ఆయనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠీ, తమిళం, ఫ్రెంచ్, అరబిక్, స్పానిష్, పర్షియన్ వంటి 10కి పైగా భాషల్లో ప్రావీణ్యం ఉండేది. ఆయన హిందీలో నవలను అనువదించడం, విదేశీ నేతలతో వారి భాషలోనే సంభాషించడం, అంతర్జాతీయ వేదికలపై భారత అభిప్రాయాన్ని నిగూఢంగా వ్యక్తపరచడం అన్ని భాషపై ఉన్న పట్టుకు నిదర్శనంగా మారాయి. ఆ ప్రతిభ, పటిమ, దూరదృష్టి భారత రాజకీయాల్లో భాషకు ఉన్న ప్రాధాన్యతను మరింతగా వెలుగులోకి తీసుకువచ్చాయి.
ఇలాంటి భాషా కోవిదుల జాబితాలో శ్యాంప్రసాద్ ముఖర్జీ బెంగాలీ, ఇంగ్లీష్, సంస్కృతం భాషల్లో లోతైన పట్టుండేది. జవహర్లాల్ నెహ్రూ కూడా ఇంగ్లీషు, హిందీ భాషల్లో అద్భుతమైన రచయితగా, ప్రసంగకర్తగా గుర్తింపు పొందారు. ఇంకా అబ్దుల్ కలాం, శరద్ పవార్, మమతా బెనర్జీ, కరుణానిధి వంటి నేతలు తమ ప్రాంతీయ భాషలపై లోతైన అవగాహనతో పాటు ఇంగ్లీష్ వంటి భాషల్లో కూడా ప్రజలతో ప్రభావవంతంగా సంభాషించగలిగారు. వారి భాషా ప్రావీణ్యం కేవలం వ్యక్తిగత ప్రతిభకే పరిమితం కాకుండా భారత రాజకీయాల్లో భాషల ప్రాముఖ్యతను, సాంస్కృతిక విలువలను, ప్రజలతో అనుబంధాన్ని ప్రతిబింబించేలా మారింది. భాష, నాయకత్వం, ప్రజాస్వామ్యం ఈ మూడింటి మధ్య ఉన్న అనుబంధాన్ని వారు తమ జీవితాలతో నిరూపించారు. ఇవి భారత రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. మంత్రి నారా లోకేష్ కూడా విదేశాల్లో విద్యాభ్యాసం చేసిన వ్యక్తే. నాడు విద్యారంగంలో సాధించిన ప్రతిభతోనే నేడు ఆంధ్రప్రదేశ్కు దిక్సూచి నేతల్లో ఒకరుగా నిలిచారు. భవిష్యత్తు ఎంతో ఉన్న నాయకుడిగా ఎదుగుతున్నారు. ఈ ప్రయాణానికి కారణం కేవలం పట్టుదల మాత్రమే కాదు, విద్యలో సాధించిన ఘనత, భాషపై ఉన్న పట్టు కూడా ఆయన రాజకీయ చతురతకు అద్దం పడుతోంది. సులభంగా విషయాలను అర్థం చేసుకోవడం, ప్రజలకు స్పష్టంగా వివరించడం, ఈ రెండు అంశాల్లో లోకేష్ చూపిస్తున్న అబ్బుర ప్రతిభ గమనించదగినది. రాజకీయాలకు అతీతంగా భాషపై మాట్లాడడం ఆయన దృష్టిని, దూరదృష్టిని ప్రతిబింబిస్తుంది. జ్ఞానం ఎంత సంపాదించుకున్నా దాన్ని ప్రజలకు చేరవేయాలంటే భాషే వేదిక. అవసరాలు వెతుక్కుంటూ వస్తాయి, కానీ వాటిని తీర్చాలంటే భాషపై పట్టెంతో కీలకం. భాష కేవలం అభివృద్ధికి మార్గం కాదు, ప్రజలతో అనుబంధానికి, నాయకత్వానికి, సేవా దృక్పథానికి మూల స్తంభం. మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు భాషపై జరుగుతున్న అనవసర రాజకీయ రాద్ధాంతానికి ఒక స్పష్టమైన, సమతుల్యమైన ప్రతిస్పందనగా నిలిచాయి. భాషలు రాజకీయ నిర్ణయాల ఆధారంగా కాకుండా విద్యార్థుల అభిరుచుల ఆధారంగా నేర్చుకోవాలి అనే ఆయన మాటలు భాషను అభివృద్ధికి మార్గంగా చూడాలన్న దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇదే సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం కేంద్రం ప్రవేశపెట్టిన 3 భాషల విధానాన్ని హిందీ కాలనియలిజంగా అభివర్ణిస్తూ తీవ్రంగా విమర్శించారు. ఆయన ప్రకటనలు హిందీని తప్పనిసరిగా చేయాలన్న కేంద్ర ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ తమిళ అస్మితను రక్షించాలన్న భావనతో కూడినవిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లోకేష్ వ్యాఖ్యలు భాషను రాజకీయ ఆయుధంగా కాకుండా విద్యా సాధనంగా చూడాలన్న దృక్పథానికి అద్దం పడుతున్నాయి. భాషపై రాద్ధాంతం చేసే నేతలకి ఇది ఒక కనువిప్పు కావాలి. భాషను విభజనకు కాకుండా వికాసానికి వేదికగా చూడాలన్న సందేశాన్ని లోకేష్ స్పష్టంగా ఇచ్చారు. ఇది కేవలం ఒక నాయకుడి అభిప్రాయం కాదు, భవిష్యత్తు భారతానికి అవసరమైన దృక్పథం. భాషపై జరుగుతున్న చర్చలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకూడదు. విద్య, అభివృద్ధి, ప్రజల అవసరాల దిశగా సాగాలి అన్న సందేశంగా మారాలి. మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు భాషను విభజనకు కాకుండా వికాసానికి వేదికగా చూడాలనే దృక్పథానికి అద్దం పడుతున్నాయి. భాషలు మన మధ్య భేదాలు సృష్టించేందుకు కాదు, మన మధ్య అనుబంధాన్ని, అవగాహనను అభివృద్ధి పెంచేందుకు వివిధ రాష్ట్రాల్లో వివిధ భాషల్లో మాట్లాడే ప్రజల అవసరాలు గుర్తించి సమగ్ర విద్యా విధానం నిర్మించడమే నిజమైన నాయకత్వం. భాషపై పట్టు భవిష్యత్తుకు పునాది. వివాదాల కంటే విజ్ఞానానికే ప్రాధాన్యం ఇచ్చే దిశగా భాషను రాజకీయ ఆయుధంగా కాకుండా ప్రజల శక్తిగా చూడాల్సిన అవసరం ఇప్పుడు మరింతగా ఉంది.